ఒక ఊసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఊసరవెల్లి ఎట్లాంటి వాడంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధం కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి. ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని చెప్పే అన్ని అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోబల్స్ ప్రచారం చేస్తాడు. ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఒకరి దగ్గర ₹1 కోటి, ఒకరి దగ్గర ₹4 కోట్ల తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు. అతని ప్రాణ స్నేహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి. తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. రేపు అవి కూడా రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి, అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నానని ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు గుర్తుంచుకో. సరే పెట్టెల దొర అని అన్నావు, నన్ను మంచిదే, మా ఇన్ఛార్జిని కూడా పెట్టెల దొర. ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఎవరో పెట్టెల దొర ఎవరో. పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నీ మానసిక పరిస్థితి బాగలేదు. ఇంకొక విషయం చెబుతున్నా, నువ్వు ఎంతో నటించావు, ఇవాళ మా నాయకుల దగ్గర ఎంతో నటించావు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు. పాలేరు పని జగన్ దగ్గర చేయట్లా, నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు. నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట, ఒక గ్లోబల్స్ ప్రచారం, పెట్టెల ద్వారా లేకపోతే డబ్బులు తీసుకున్నారు, విషానం ఎత్తైపోతున్నారని. నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా, నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో అవుతావు. 2019 నుంచి 23 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది లాస్ట్ ఎలక్షన్, నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు. అంతేకాకుండా నీవు మా నాయకుడిని, నేను నీకు మొన్న కూడా చెప్పాను, ఆయన అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు. సరే, మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతారు కాబట్టి ఈ పిల్ల సైకోలందరితో కలిపి నువ్వు ఇంకో సైకోలాగా తయారయ్యావు. ఒక్కటి గుర్తుంచుకో, ఇంకొక 2.5 నెలల్లో నువ్వు ప్రజా జీవితంలో కాదు, నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం, అంతేకాకుండా దారుణంగా పరాభవించబోతున్నావు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అన్యాయంగా నువ్వు చేసిన, నువ్వేమంటావు సౌమ్య గారి గురించి, ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా? నీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి? ఆవిడ మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉండి వారి తండ్రి గారు అకాల మరణం చెందినాక మంచి జీవితాన్ని వదిలి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలతో ఆవిడ వెళ్తుంది. ఆవిడ అంటే నిజాయితీ పరురాలైన ఆవిడ్ని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా? అటువంటి విమర్శలు నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమే నీది, నువ్వు వసూలు రాయాలి.